టీమిండియా శ్రీలంక జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో రోహిత్ సేన లంకపై సులభంగా గెలిచి బోనీ కొడుతోంది అనుకుంటే అనూహ్యంగా లంక స్పిన్నర్ల దెబ్బకు వరుసగా వికెట్లు చేజార్చుకుని పెవిలియన్కి క్యూ కట్టారు. దీంతో మ్యాచ్ కాస్త 230 పరుగుల వద్ద టై అయింది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా గెలుపుకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోవడంపై భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇలా ఒక్క పరుగు దూరంలో ఆగిపోవడం నిజంగా ఫన్నీగా ఉంది. మ్యాచ్ ప్రాక్టీస్ మేం బాగానే చేశాం. అయితే స్థిరమైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. అయితే మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పుడు మ్యాచ్ చేజారిపోతుంది అని అనిపించింది. అయితే రాహుల్, అక్సర్ భాగస్వామ్యంతో మేము తిరిగి రేసులోకొచ్చాం. కానీ చివరిలో మ్యాచ్ గెలుపుతో ముగింపు అవ్వలేదు. అది కాస్త నిరాశపరిచింది. అయితే ఈరోజు శ్రీలంక చాలా బాగా ఆడింది. చివరికి ఇది న్యాయమైన ఫలితం. ఇలాంటి మ్యాచ్లు చూసినప్పుడే అర్థమవుతుంది ఒక్క పరుగు ఎంత విలువైనదో. పిచ్చు బ్యాటింగ్కి, భారీ షాట్స్ ఆడడానికి అనుకూలంగా లేదు. అయితే మనం కొంత సమయం వికెట్పై గడపగలిగితే అది సాధ్యమవుతుంది. ఇక పంత్ని బెంచ్కి పరిమితం చేయడం అది పూర్తిగా యాజమాన్యం నిర్ణయం. జట్టుకి ఏది అవసరమో అదే చేస్తున్నాం. ఈ ఫార్మాట్లో రాహుల్ బెస్ట్ ఆప్షన్గా అనిపించింది. అయితే పంత్కు కూడా అవకాశం దక్కుతుంది అని రోహిత్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.